నరాల రోగాలు అప్పుడప్పుడు పక్షవాతం అట్లా వచ్చి అడ్మిట్ అయ్యి పేషెంట్స్ వెళ్ళిపోయేటప్పుడు అడుగుతారు, ఇప్పుడు మేము గోంగూర కానీ వంకాయ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చా అని. ఆయుర్వేదాలో ఉంటుంది ఇది ట్రీట్మెంట్ వాడేటప్పుడు మీరు ఈ ఫుడ్ తీసుకోకూడదు అని. కానీ అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఇట్లా ఈ కూరగాయ తినకూడదు అనేది ఉండదు. మనం ఏమి ప్రికాషన్స్ ఎట్లా తినాలి అని చెప్తామంటే, తినే ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉండకూడదు, సాల్ట్ ఎక్కువ ఉండకూడదు, షుగర్ వాడకూడదు, డీప్ ఫ్రై బాగా ఫ్రై చేసిన ఫుడ్ తినకూడదు, మైదా తినకూడదు. ఇవన్నీ ఎందుకంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రైటిస్ అంటే మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు కదా, గ్యాస్ట్రైటిస్ రాకూడదు అన్నట్టు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే వండే విధానం ఇట్లా వండుకోండి, ఎక్కువ కారాలు స్పైసీగా చేసుకోకండి అని చెప్తాం. అంతేగాని ఈ కూరగాయ తినకూడదు అని లేదు. మళ్ళీ నాన్ వెజ్కి వస్తే రెడ్ మీట్స్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ రెడ్ కలర్లో ఉండే మీట్, దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ పెరగచ్చు. కాబట్టి రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. బర్డ్ మీట్, చికెన్, ఫిష్ ఇట్లాంటివి మీరు తీసుకోవచ్చు అని చెప్తాం. సో మనము ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము అంటే మనం అన్నీ నియర్లీ తినొచ్చు, కాకపోతే వండుకునే విధానం, దీనికి నాకు షుగర్ పెరిగిద్దా, బీపీ పెరిగిద్దా, కొలెస్ట్రాల్ పెరిగిద్దా ఇట్లా చూసుకోవాలి. కానీ ఇది అసలు తినడం మానేసే, ఇది తినడం మానేసే అనేది మాత్రం మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.